హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ పేరు రాజా. 1999లో విడుదలైన ఈ సినిమా వెంకటేష్, సౌందర్య, అబ్బాస్ కాంబినేషన్లో వచ్చిన ఒక సూపర్ డూపర్ హిట్. మామూలుగా మనం ఏ సినిమాలో అయినా వినే పాటలు వింటుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక పాట పాడాలి అంటే అది రాజా సినిమాలోని పాటలే నోటుకు వస్తూ ఉంటాయి. ఏదో ఒక రాగం మించింది వేళ, అలా చాలా సాఫ్ట్గా మెలోడియస్గా ఉన్న పాటలు మనకు ఎన్నో ఎన్నో వెంకటేష్ మూవీస్ అంటేనే మనకు చాలా మెలోడియస్ మూవీస్. అందులో ఈ సినిమా పాటలు మనకి పాడటానికే కాదు, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఈ రాజా సినిమా గురించి స్టోరీ డీకోడ్ చేసే ముందు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ సినిమా ప్రొడక్షన్ గురించి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనేది ఎప్పుడో 1970లోనే స్టార్ట్ అయింది. 1970గా 1988లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తమిళ్లో చాలా సూపర్గా మంచి మంచి మూవీస్ తీసేవాళ్ళు. ఆర్బి చౌదరి స్టార్ట్ చేశారు. అయితే ఈ సూపర్ గుడ్ అనే దానికి ఒక స్టోరీ ఉంది. మొదట్లో దీని పేరు సూపర్ ఫిలిమ్స్గా స్టార్ట్ చేసిన ఈ ప్రొడక్షన్ తర్వాత ఇంకో మోహన్ అతను ఏవైతే గుడ్ నైట్ ఉంటాయి కదా, గుడ్ నైట్ మ్యాట్స్ తయారు చేసేవాళ్ళు, మస్కిటో మ్యాట్స్, అతను కలిశాడు, దీంతో కొలాబరేట్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఈ సూపర్ ఫిలిమ్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు విడిపోయి గుడ్ నైట్లోంచి సూపర్ గుడ్ తీసుకొని సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని దీన్ని పేరు మార్చారు. మనకి సూపర్ గుడ్ ఫిలిమ్స్ తమిళ్లోనే, మలయాళంతో స్టార్ట్ అయ్యి తమిళ్లోకి వెళ్ళి ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కూడా చాలా మంచి మంచివి తీశారు. మనం చెప్పుకోవాలంటే సుస్వాగతమే కానీ, సూర్యవంశమే కానీ, ఆ తర్వాత నేను ప్రేమిస్తున్నాను, రాజా, తర్వాత నిన్నే ప్రేమిస్తా, సీను, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, అన్నీ చాలా సూపర్ హిట్ ఫిలిమ్స్. కాక చూడటానికి వినటానికి కూడా మంచి మంచి పాటలు ఉండే ఫిలిమ్స్ అన్నీ సూపర్ గుడ్ ఫిలిమ్స్లోనే ఉంటాయి. స్నేహం అంటే ఇదేరా, అదృష్టం, ఆ తర్వాత శివరామరాజు. ఈ తర్వాత 2004 నుంచి డౌన్ అయ్యారు.